హలో నేను మిసేస్రావు. ప్రతి 10 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నలుగురు భయాందోళనలో ఉన్నారు. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో, ఎప్పుడు కంపెనీ హెచ్ఆర్ నుంచి ఫోన్ వస్తుందో, ఉద్యోగం ఊడిపోతుందేమో అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నారు. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చినటువంటి మార్పు. దీనికి సంబంధించి ఒక సర్వే సంస్థ క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతున్నారు, రాబోయేటువంటి 3 నుంచి 5 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది క్లియర్గా స్పష్టం చేసింది. ఇప్పటికే కంపెనీలన్నీ కూడా ఉద్యోగులు తీసేస్తున్నటువంటి క్రమంలో మైక్రోసాఫ్ట్ మాత్రం ఉద్యోగాలను మళ్ళీ మేము నింపబోతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నాం అనేటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. బ్యాడ్ న్యూస్ ఏంటి? సర్వే సంస్థ ఏం చెప్తుంది అంటే ప్రతి 10 మందిలో నలుగురు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఆ ప్రతి 10 మందిలో నలుగురు ఆందోళన చెందుతున్నారు అనేది ఆ సర్వే చెప్తోంది. సరే, ఫస్ట్ అయితే మనం గుడ్ న్యూస్ని చూద్దాం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ దాదాపుగా 20% ఉద్యోగులను తొలగించింది గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళా ఉద్యోగస్తులు తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. అయితే ఎలాంటి వాళ్ళని తీసుకోబోతుందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళని, నిష్ణాతులని, సైంటిస్టులని తీసుకోబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొన్ని మాడ్యూల్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పి మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ దాన్ని చూద్దాం. మైక్రోసాఫ్ట్ ఏం చేయబోతుంది, ఏం చెప్పారు మైక్రోసాఫ్ట్ అధినేత అనేది చూద్దాం. చూడండి, గత ఏడాది వేలాది ఉద్యోగాల కోతలు పెట్టిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పుడు మళ్ళీ నియామకాలకు సిద్ధమవుతుంది. అయితే ఈసారి నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉన్న వారికే పెద్దపీట వేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ బ్రాండ్ గెట్స్నర్ జరిగిన BG2 పాడ్కాస్ట్లో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల ఈ విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నియామకాలు స్మార్టర్, మోర్ లెవరేజ్డ్ పద్ధతిలో, మోస్ట్ లెవరేజ్డ్ పద్ధతిలో ఉంటాయని, ఏ సాంకేతికతే దీనికి చోదక శక్తిగా నిలుస్తుందని తెలిపారు. 2025 జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్లో సుమారుగా 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినప్పటికీ ఉద్యోగుల సంఖ్య దాదాపుగా స్థిరంగా ఉంది. దీనికి భిన్నంగా AI బూమ్ రాకముందు 2022లో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 22% పెంచుకుంది. మైక్రోసాఫ్ట్ తన దృష్టిని AI మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్ హబ్ కోపైలట్ వంటి టూల్స్పై పెట్టుబడులు పెట్టడం వల్లే నియామకాలు వేగం తగ్గింది. ఇకపై భారీ నియామకాలు చేపట్టే దశ ముగిసిందని, టార్గెటెడ్ స్కేలింగ్ దశ ప్రారంభమైందని నాదెండ్ల వివరించారు. AI సహాయంతో చిన్న బృందాలు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు చేసే ప్రతి పనిలో AI వినియోగం తప్పనిసరి అని, ఇది ఒక లెర్నింగ్ ప్రక్రియ అని ఆయన అన్నారు. డిమాండ్కు తగినట్లు నియామకాలు చేపట్టలేని పరిస్థితుల్లో తమ కంపెనీ ఫైబర్ నెట్వర్క్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఎగ్జిక్యూటివ్ AI ఏజెంట్లను ఎలా ఉపయోగించారో ఆయన ఉదాహరించారు. సో ఉద్యోగుల అవసరం లేకుండా AI ఏజెంట్లు ఉపయోగించుకొని చేశారట. ఇది ఎలా ఉండగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల్లో 4% అంటే సుమారు 9,000 మందిని తొలగించిందని పలు నివేదికలు వచ్చాయి. ఈ కోతలు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంపై తీవ్ర ప్రభావం చూపాయి. వ్యూహాత్మక వృద్ధి రంగాలపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు Xbox హెడ్ చెప్పాడు. సో ఇది గుడ్ న్యూస్. మైక్రోసాఫ్ట్ త్వరలోనే కొన్ని నియామకాలను చేపట్టబోతుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు 4% తీసేశారు, అంటే 9,000 మందిని తీసేశారు. మళ్ళీ మేము తీసుకోబోతున్నాం అంటున్నారు. అయితే తీసుకునే దాంట్లో చాలా క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నే నమ్ముకుంటాము అని చెప్పి చెప్తున్నారు. చాలా క్లియర్గా ఆ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా చెప్పారు. కాకపోతే ఇంతకు ముందులాగా మ్యాసివ్ నియామకాలు అయితే ఉండవు అని చెప్పి సత్యనారాయణ క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక సర్వే ప్రతి 10 మందిలో నలుగురు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి ఒక సర్వే చెప్తుంది. ఏంటి ఆ సర్వే సారాంశం ఏంటనేది చెప్తాను నేను. ఇది చూడండి. దేశవ్యాప్తంగా కార్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో సరికొత్త ఆందోళన మొదలైంది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో AI కారణంగా తమ ఉద్యోగాలు కోల్పోతామని దేశంలోని దాదాపు 50% మంది మిలీనియల్స్ భయపడుతున్నట్లు గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా
సోమవారం ఒక నివేదికను విడుదల చేస్తారు. అంటే ఇవాళ ఇది గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా అనేది సంస్థ. పని ప్రదేశాల్లో ఏఐ ప్రభావం, దానికి భారత ఉద్యోగులు ఎలా అలవాటు పడుతున్నారనే అంశంపై ఈ నివేదిక సమగ్రంగా విశ్లేషించి ఆందోళనలు ఉన్నప్పటికీ ఉత్పాదకతను ఆవిష్కరణలను పెంచే సాధనంగా ఏఐను ఉపయోగించుకోవడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, వారిలో సానుకూల దృక్పథం పెంచుతుందని కూడా ఈ నివేదిక పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు ఏంటంటే ప్రస్తుతం దేశంలోని 54% ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలు ఏఐను పైలట్ లేదా మధ్యంతర దశలో అమలు చేస్తున్నాయని నివేదిక తెలిపింది. ప్రస్తుతం 54% ఉపయోగిస్తున్నట్టు ఏఐని. ఇది సాంకేతిక ఆధారిత సమర్థవంతమైన పని వాతావరణం వైపు సాగుతున్న ప్రగతిని సూచిస్తుంది. అయితే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 4 తమ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయగలదని భావిస్తున్నారు. అంటే ప్రతి 10 మందిలో 4 అవసరం లేదు అని చెప్పి భావిస్తున్నారు. ఈ భయం కేవలం యువతకే పరిమితం కాలేదని, అనుభవంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఉద్యోగుల్లోనూ కనిపిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. అంటే ఫ్రెషర్స్లో కాదు, మిడిల్ రేంజ్లో కాదు, అబోవ్ మిడిల్ రేంజ్లో కాదు, డైరెక్టర్ స్టేజ్లో కాదు, అన్ని స్టేజెస్లో ఉండేటువంటి ఉద్యోగుల్లో ఏఐ భయం వెంటాడుతూ ఉంది. ప్రతి 10 మందిలో 4 ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తుంది నివేదిక. నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ నివేదికపై గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా CEO బల్జీత్ సింగ్ మాట్లాడుతూ సంస్థలు ఏఐ అమలులో ముందుకు సాగుతున్నప్పుడు మానవ సామర్థ్యాలను దెబ్బతీయకుండా వాటిని మరింత మెరుగుపరుచుకునే వ్యూహాలను నాయకులు రచించాలి. సంస్థాగత ప్రతిఘటన, ఉద్యోగుల సంసిద్ధత ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులు అని వివరించారు. ఆసక్తికరంగా ఏఐను ఇంకా ఏమాత్రం అవలంబించని కంపెనీలలో పనిచేస్తున్న 57% మంది ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నట్లు నివేదిక గుర్తించింది. అదే సమయంలో ఏఐ వినియోగంలో ఆధునిక దశలో ఉన్న కంపెనీలలో కేవలం 8% మంది మాత్రమే అభద్రత ఉన్నట్లు తెలియదు. సరైన ప్రణాళిక, నాయకత్వ మద్దతు, ఉద్యోగులలో పారదర్శకత, సంభాషణల ద్వారా ఏఐపై ఉన్న భయాలను తొలగించి భవిష్యత్తుపై ఉత్సాహాన్ని నింపవచ్చని స్పష్టం చేస్తుంది. సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ కోసం వాస్తవ వినియోగాలను గుర్తించి ఆ కార్యక్రమాలలో ఉద్యోగులను భాగస్వాములు చేయాలి. వారి నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలపై పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఈ మార్పులు తట్టుకొని నిలబడగలరు అని చెప్తున్నారు. సో ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఏఐతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్న కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళల్లో ఎక్కువ మంది అభద్రతా భావంతో ఉన్నారు. 154 మంది ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. ఏఐ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కంపెనీల్లో ప్రతి 10 మందిలో 4 మన అవసరం ఉండదేమో రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి అని చెప్పి భావిస్తున్నట్టు ఈ సర్వే చెప్తోంది, లేటెస్ట్ సర్వే. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్స్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు ఏ క్షణమైన ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలి అని సిద్ధపడి ఉద్యోగం చేసుకోవాల్సిందే. అంతే తప్ప దూర ప్రణాళికలు పెట్టుకొని ఈఎంఐలు భారీగా తీసుకొని మీరు కనుక ఉద్యోగంలో కొనసాగాలంటే కొనసాగలేరు. కొనసాగలేకపోతే మీ ఈఎంఐలే మీకు తలకు మించిన భారం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ సర్వేని చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. లేదంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ సర్వేని చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, దాని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.